Dear learners, welcome to Brain Batch Academy and also welcome to Daily Current Affairs class in Telugu. This is presented by me. My name is KVLN. ఈరోజు మనం 17 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అలాగే ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు నుంచి ఈ క్లాసెస్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఎంసీక్యూస్ కూడా మీరు లైవ్లోనే ఆన్సర్ చేయొచ్చు. సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఏబిపిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, లేకుంటే టీఎస్పిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఏ రైల్వేస్ ఎగ్జామ్స్, ఇలా అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా, డిఎస్సి కానీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అయితే మీకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ అంతా కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ దీని రిలేటెడ్ పీడిఎఫ్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు brainbuzzacademy.com వెబ్సైట్ని విజిట్ చేసి ఆ వెబ్సైట్ నుంచి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అలాగే ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీరు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి చూసేదానికి కూడా అవకాశం ఉంది. సో ప్లీజ్ విజిట్ brainbuzzacademy.com వెబ్సైట్ రెగ్యులర్లీ అండ్ ఫాలో ది అప్డేట్స్. అండ్ ఈరోజు 17 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రూపంలో కనుక మెయిన్గా ఫస్ట్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్ ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటిగా వచ్చేసి ఇండో పసిఫిక్ వాణిజ్య కూటమిలో చేరిన మొదటి యూరోపియన్ సభ్య దేశంగా యునైటెడ్ కింగ్డమ్ దేశం నిలిచిందండి. సో అయితే ఈ ఇండో పసిఫిక్ వాణిజ్య కూటమి అసలు ఏంటి, సో ఆ కూటమిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, దీని యొక్క పర్పస్ ఏంటి, అలాగే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ దీంట్లో ఎందుకు చేరింది, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత అనుషంగిక రహిత వ్యవసాయ రుణ పరిమితిని ఇటీవల మన భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.6 lakh నుంచి 2 లక్షలకి పెంచిందండి. దీని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత మిఖైల్ కవెలాష్విలి ఈయన ఇటీవల జార్జియా దేశానికి కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సో దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. 2024 మహిళా జూనియర్ ఆసియా కప్ని మన భారతదేశం గెలుచుకుంది. సో అయితే దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారు, దీంట్లో రన్నరప్గా వచ్చినటువంటి దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ ఇటీవల మరణించడం జరిగిందండి. సో ఈయన గురించి అలాగే తబలా గురించి మనం పూర్తిగా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ని మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, యూకే జాయిన్స్ ఇండో పసిఫిక్ ట్రేడ్ బ్లాక్ యాజ్ ఫస్ట్ యూరోపియన్ మెంబర్. సో యాక్చువల్గా మీకు యూరోపియన్ యూనియన్ అంటే తెలుసు, యూరోపియన్ యూనియన్. సో ఈ యూరోపియన్ యూనియన్లో ఒక సభ్య దేశం యునైటెడ్ కింగ్డమ్. యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఉన్నాయి. దాన్ని మనం యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ ఒక కామన్ కరెన్సీ కూడా ఉంటుంది. ఈ యూరోపియన్ యూనియన్లో ఉండేటువంటి ఒక దేశం యునైటెడ్ కింగ్డమ్. సో బట్ యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ నుంచి ఆల్రెడీ బయటకు వచ్చేసింది. దాన్ని మనం బ్రెగ్జిట్ అంటున్నాం, అవునా. యూరోపియన్ యూనియన్ నుంచి ఈ ఏదైతే ఉందో యునైటెడ్ కింగ్డమ్ బయటికి రావడాన్ని మనం బ్రెగ్జిట్ అంటున్నాం. సో అండ్ యునైటెడ్ కింగ్డమ్ అనేది ఐరోపా ఖండంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశంగా మనం చెప్పొచ్చు. అయితే ఇది ఇటీవల ఇండో పసిఫిక్ ట్రేడ్ బ్లాక్లో జాయిన్ అయిందండి. ఇండో పసిఫిక్ ట్రేడ్ బ్లాక్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి యూరోపియన్ మెంబర్గా ఇది నిలిచింది. అంటే ఈ యూరోపియన్ యూనియన్లో ఇంతకుముందు సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా సభ్య దేశమే ఇంతకుముందు. సో అయితే దాంట్లో ఉన్నటువంటి ఐరోపాలో మొట్టమొదటి మెంబర్గా అయితే దీన్ని మనం చెప్పొచ్చు. యునైటెడ్ కింగ్డమ్ బికేమ్ ది 12th మెంబర్. సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఇండో పసిఫిక్ ట్రేడ్ బ్లాక్ ఏదైతే ఉందో దీంట్లో 12వ సభ్య దేశంగా ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ చేరింది. ఎన్నవ సభ్య దేశంగా చేరిందని కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇండో పసిఫిక్ ట్రేడ్ బ్లాక్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటామంటే కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటారండి. కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఇన్ షార్ట్ మనం చెప్పాలంటే CPTPP అంటారు. CPTPP దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో యునైటెడ్ కింగ్డమ్ ఇటీవల ఈ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ లేదా CPTPP పిలువబడేటువంటి దీంట్లో
12వ సభ్యదేశంగా చేరడం జరిగింది. ఈ విధంగా దీంట్లో సభ్యదేశంగా చేరినటువంటి మొట్టమొదటి యూరోపియన్ మెంబర్గా కూడా ఇది నిలవడం జరిగిందండి. సో అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది అసలు సిపిటిపిపి అంటే ఏంటి. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యదేశాలు మనం చెప్పాలంటే యునైటెడ్ కింగ్డమ్ కాకుండా దీంట్లో ఉన్నటువంటి సభ్యదేశాలు, యునైటెడ్ కింగ్డమ్ చేరక ముందు దీంట్లో ఉన్నటువంటి సభ్యదేశాలు మొత్తం 11 సభ్యదేశాలు. సో అవి ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరు, సింగపూర్ అండ్ వియత్నాం. సో ఇవి 11 కూడా ఈ సిపిటిపిపిలో ఉన్నటువంటి సభ్యదేశాలండి. అయితే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ చేరింది. యునైటెడ్ కింగ్డమ్ చేరడంతో దీంట్లో సభ్యదేశాల సంఖ్య 12కు పెరిగింది. 12 ప్రస్తుతం దీంట్లో ఉన్నటువంటి సభ్యదేశాలు. యాక్చువల్గా 2016 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వెంటనే ఈ వాషింగ్టన్ దీని నుంచి ఉపసంహరించుకుందండి. యాక్చువల్గా ఇంతకుముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఈ సిపిటిపిపిలో సభ్యదేశంగా ఉండేది, బట్ దాన్ని ఉపసంహరించుకుంది. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి 45వ అధ్యక్షునిగా గెలిచినటువంటి టైంలో 2016లో ఆ దేశం ఉపసంహరించుకోవడం జరిగింది. సో తర్వాత ప్రణాళికాబద్ధమైనటువంటి ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య కూటమి ఏదైతే ఉందో, సో ఇది యాక్చువల్గా చాలా వరకు మనం చెప్పాలంటే దీన్ని యునైటెడ్ స్టేట్స్ కూడా చేర్చవలసి ఉంది. ప్రధానంగా దీన్నైతే ఇప్పుడు మనం ప్రధానంగా దీంట్లో చెప్పాలంటే సపోజ్ టు ఆల్సో ఇంక్లూడ్ ది యుఎస్ ఆఫ్టర్ వాషింగ్టన్ విత్డ్రా సూన్ ఆఫ్టర్ ది 2016 ఎలక్షన్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. సో ఇది ఒక బ్లాగ్గా అయితే ప్రస్తుతం ఉందండి. ఓకే, సో ఏదైతే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ బ్లాక్ ఏదైతే ఉందో దాంట్లోంచి ప్లాన్ చేసినటువంటి దాంట్లోంచి ప్రధానంగా ఇదైతే ఏర్పడింది. సో ఇది ఒప్పందంలో చాలా నిబంధనల్ని నిలుపుకుంది. వివిధ రకాలైనటువంటి వస్తువుల మీద సభ్యదేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్య అడ్డంకుల్ని తగ్గిస్తూ ఇప్పటివరకు కూడా వస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలతో వస్తువులు లేదా సేవల యొక్క నిరోధిత కదలిక కంటే కూడా ఈ ఒప్పందం చాలా తక్కువ సమగ్ర స్వేచ్ఛా వాణిజ్యాన్ని అయితే ప్రస్తుతం కలిగి ఉంది. సో ఈ కూటమి మనకు మెయిన్గా చెప్పాలంటే ఈ పసిఫిక్ ప్రాంతం ఏదైనా పసిఫిక్ ప్రాంతంలో చైనాకి ఆర్థిక ప్రతిఘటనగా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సభ్యత్వం కోరుతున్నటువంటి అనేక సభ్యదేశాల దరఖాస్తుల్లో చైనా కూడా దీంట్లో ఉందండి. చైనా కూడా సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉంది, బట్ ఇంకా చైనాకైతే సభ్యత్వం ఇవ్వలేదు. సభ్యులు ప్రస్తుతం ప్రపంచ జీడిపిలో దాదాపుగా 15% జీడిపిని కలిగి ఉన్నారండి. దాదాపుగా 1/2 బిలియన్ జనాభా మన ప్రపంచవ్యాప్తంగా ఈ సిపిటిపిపిలో ఉన్నటువంటి సభ్యదేశాలే కలిగి ఉన్నాయి. రీసెంట్గా దీంట్లో చేరినటువంటి సభ్యదేశం యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇది ఫస్ట్ యూరోపియన్ మెంబర్. దీంట్లో చేరినటువంటి ఫస్ట్ యూరోపియన్ మెంబర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే అనుషంగిక రహిత వ్యవసాయ రుణ పరిమితిని మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పెంచిందండి. ఎంత నుంచి ఎంతకి పెంచింది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ ఇంక్రీజెస్ కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చరల్ లోన్. కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చరల్ లోన్ అయితే ఎంత నుంచి ఎంతకి కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్ పెంచిందంటే 1.6 లక్షలు ఉండేది ఇంతకుముందు. కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోను 1.6 ల్యాక్ ఉండేది, దాన్ని 1.6 ల్యాక్ నుంచి 2 లక్షలకి పెంచడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ కొలేటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్ అంటే ఏంటి? కొలేటరల్ ఫ్రీ లోన్స్ అంటే ఏంటంటే ఈ రుణాలకి ఆస్తులు గ్యారంటీ అవసరం లేదండి. యాక్చువల్గా బ్యాంకుల ద్వారా మనం ఏదైనా రుణం పొందాలంటే ఏం చేస్తారంటే బ్యాంకుల వాళ్ళు మీకు ఏదన్నా ఆస్తులు ఉన్నాయా, లేకుంటే మీరు ఏదన్నా శాలరీ పర్సనా, లేకుంటే మీరు ఏదైనా బిజినెస్ పర్సనా ఇలా అడుగుతారు. సో ఏదన్నా మనం ఆస్తి తాకట్టు పెడితే కానీ ఇక్కడ బ్యాంకుల వాళ్ళు లోన్స్ అనేది ఇవ్వరు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకి అగ్రికల్చర్ పర్పస్ మన భారతదేశం తీసుకుంటే ప్రధానంగా వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి నివసించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. సో కాబట్టి మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి నిబంధనలు ఏంటంటే 1.6 లక్షల వరకు రైతులకి, చిన్న రైతుల్ని ఆదుకోవడం తమ యొక్క లక్ష్యంగా పెట్టుకొని వీరికి ఎలాంటి గ్యారంటీ లేకుండా అంటే ఆస్తులు గ్యారంటీ లేకుండా వారికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు నిర్ణయించింది. దాన్ని 1.6 ల్యాక్ నుంచి ఇప్పుడు 2 ల్యాక్స్కి పెంచారండి. సో ఎందుకు ఈ విధంగా?
యాక్చువల్గా మన భారతదేశంలో భూమి లేనటువంటి పేద రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో కాబట్టి అలాంటి వారికి ఆర్థిక చేరిక ప్రాప్యతని పెంచడం కోసంగా ఈ కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేటువంటివి మన భారతదేశంలో ఇస్తూ ఉన్నారు. అయితే దీన్ని ఇప్పుడు 1.6 lakh నుంచి 2 lakhsకి పెంచడం జరిగింది. వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడం, పెరుగుతున్నటువంటి ఇన్పుట్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడం కోసంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ అనుబంధ కార్యకలాపాల కోసంగా రుణాలతో సహా తాకట్టు లేనటువంటి వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లుగా రీసెంట్గా ప్రకటించడం జరిగిందండి. సో ఇకపైన రుణగ్రహీతలు ఎవరైతే ఉంటారో వీరు 2 లక్షల వరకు కూడా ఇది పొందవచ్చు. ఇది January 1, 2025 సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాంకులో కూడా దీన్ని అయితే అమల్లోకి తీసుకురానున్నారు. సో కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేటువంటివి దీని ద్వారా రైతులకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇవి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే కలిగి ఉంటారో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ బేస్గా తీసుకొని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మీద ఈ లోన్స్ అయితే ఇస్తూ ఉన్నారండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే మన భారతదేశంలో రైతులకి ఒక ఆర్థిక సపోర్ట్గా దీని అయితే మనం చెప్పొచ్చు. ఆర్థిక ఉత్పత్తిగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ని అయితే మనం చెప్పొచ్చు. సో ఇది వ్యవసాయ కార్యకలాపాలకి రుణాన్ని అందిస్తుంది. అలాగే కార్డు రుణ సదుపాయాన్ని సులభతరం చేస్తుంది మరియు రైతుల ఆర్థిక అవసరాలకి ఇది మద్దతు ఇస్తుందండి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది. అలాగే మన భారతదేశంలో మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కిందకి కూడా ఈ కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేటువంటివి తీసుకురావడం జరిగింది. సవరించిన వడ్డీ రాయితీ పథకం. సో ఇదేంటంటే ఈ పథకం తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తుందండి. రైతులకి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తుంది, ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది రైతుల మీద. సో దానికోసంగా సవరించినటువంటి వడ్డీ రాయితీ పథకం తీసుకొచ్చున్నారు. సో కాబట్టి ప్రస్తుతం ఈ 2 lakhs వరకు ఏదైతే కొలెటరల్ ఫ్రీ లోన్స్ రైతులకు ఇస్తూ ఉన్నారో ఇవ్వబోతున్నారో నెక్స్ట్ 2025 January 1 నుంచి దాన్ని కూడా ఈ సవరించిన వడ్డీ రాయితీ పథకం కిందకి వీరు తీసుకురావడం జరిగిందండి. సో ఈ చొరవ కింద 3 లక్షల వరకు కూడా రుణాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొలెటరల్ ఫ్రీ లోన్స్ 2 lakhs కాబట్టి సో ఈ సవరించిన వడ్డీ రాయితీ పథకం కిందకే దాన్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. అండ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. దీన్ని స్థాపించింది 1935 April 1. అండ్ ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్గా ఉంది సంజయ్ మల్హోత్రా. ఇతను ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 26వ గవర్నర్గా నియమితులవడం జరిగిందండి. 26th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సంజయ్ మల్హోత్రా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్కి ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ప్రస్తుతం దీనికి ఉన్నటువంటి 4 డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జే, టి రవిశంకర్, అలాగే డాక్టర్ ఎండి పాత్రా. సో వీళ్ళు వచ్చేసి దీని యొక్క డిప్యూటీ గవర్నర్స్ అండి. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే మిఖైల్ కవెలాష్విలి ఈయన ఇటీవల జార్జియా దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగిందండి. జార్జియా దేశానికి ఇటీవల కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి పేరేమిటి? యూ షుడ్ రిమెంబర్ ద నేమ్స్. మిఖైల్ కవెలాష్విలి ఈయన ఇటీవల ఎన్నికయ్యారు. మన ఈ జార్జియా దేశంలో యాక్చువల్గా రాజకీయ మార్పుని ఇది ప్రధానంగా మనకి సూచిస్తూ ఉంది. ఈ దేశం యూరోపియన్ యూనియన్ ప్రవేశాన్ని 2028 వరకు కూడా వాయిదా వేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వ నిర్ణయం మీద అసంతృప్తి పెరిగిందండి. సో అందువల్లనే ఈ ఎన్నిక రీసెంట్గా జరిగింది. సో ఆ ఎన్నికలో ఇప్పుడు జార్జియా దేశానికి కొత్త అధ్యక్షుడిగా మిఖైల్ కవెలాష్విలిని వీరు ఎన్నుకోవడం జరిగింది. సో మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు కూడా ఈయన. అలాగే పాలక జార్జియన్ డ్రీమ్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు కవెలాష్విలి. సో ఈయన అధ్యక్ష పదవికి ఏకైక అభ్యర్థిగా ఇక్కడ నిలవడం జరిగింది. సో కాబట్టి పార్లమెంట్ నుంచి ఈయనక అధిక మద్దతు కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు జార్జియా దేశానికి కొత్త అధ్యక్షునిగా ఈయన ఎన్నికారు మిఖైల్ కవెలాష్విలి. ఓకేనా. సో అండ్ జార్జియా అనేటువంటిది యాక్చువల్లీ ఇది ఈస్టర్న్ యూరోప్ అండ్ వెస్ట్ ఏషియాలో ఉండేటువంటి ఒక కంట్రీ అండి. దీని యొక్క క్యాపిటల్ టిబ్లిసి జార్జియా దేశం యొక్క క్యాపిటల్. అండ్ దీంట్లో యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది. దీంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్, జార్జియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసరికి సలోమ్ జౌరాబిచ్విలి. ఓకే, సలోమ్ జౌరాబిచ్విలి. ఇతని యొక్క స్థానంలో ఇప్పుడు జార్జియా దేశానికి కొత్త అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి వాడు మిఖైల్ కవెలాష్విలి. యూ షుడ్ రిమెంబర్ దీస్ టూ. ఓకే. అండ్ జార్జియా దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉంది ప్రజెంట్ ఇరాక్లీ కొబాకిడ్జే. అండ్ జార్జియా దేశం యొక్క కరెన్సీ జార్జియన్ లారీ, షార్ట్కట్లో GEL అంటారు. జార్జియా దేశం యొక్క కరెన్సీ. సో యాక్చువల్లీ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం మర్చిపోయా. సో జస్ట్ లీవ్ ఇట్.
తెలుగు ట్రాన్స్లేట్ చేసి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మన brainbatchacademy.com వెబ్సైట్లో అయితే మీరు ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ విజిట్ ఆఫ్టర్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే 2024 మహిళల జూనియర్ ఆసియా కప్ని మన భారతదేశం ఇటీవల గెలుచుకోవడం జరిగింది. హైంద్రి శాంతి గారు, వెరీ గుడ్ ఈవినింగ్. 2024 మహిళల జూనియర్ ఆసియా కప్ విజేతగా నిలిచినటువంటి దేశం ఏంటి? సో సింపుల్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, మన భారతదేశం 2024 సంవత్సరానికి గాను జూనియర్ ఆసియా కప్ని గెలుచుకోవడం జరిగింది. జూనియర్ మహిళల ఆసియా కప్. సో ఇది హాకీ రిలేటెడ్ క్రీడ అండి. జూనియర్ హాకీ మహిళల ప్రపంచ కప్, జూనియర్ ఆసియా కప్, ఉమెన్స్ జూనియర్ ఆసియా కప్ 2024. అయితే ఇది ఎక్కడ జరిగింది? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది జరిగింది యాక్చువల్గా ఒమన్ దేశంలోని మస్కట్లో దీన్ని నిర్వహించడం జరిగింది. విజేతగా నిలిచింది మన భారతదేశం ఫైనల్లో చైనా మీద విజయం సాధించి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో కాబట్టి చైనా దీంట్లో రన్నరప్గా నిలిచింది. ఈ టోర్నమెంట్ చిలీలో జరిగేటువంటి FIH మహిళల హాకీ జూనియర్ ప్రపంచ కప్ 2025 ఏదైతే ఉందో దీనికి క్వాలిఫైయర్గా కూడా పనిచేస్తుందండి. సో కాబట్టి ఇప్పుడు మన భారతదేశం దీంట్లో విజేతగా నిలిచింది కాబట్టి నెక్స్ట్ 2025లో FIH మహిళల హాకీ జూనియర్ ప్రపంచ కప్ ఏదైతే జరగనుందో చిలీలో, ఎక్కడ జరగనుంది? దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. FIH మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరగనుంది అంటారు. సో ఇది చిలీలో జరగనుంది. దీనికి మన భారతదేశం ఇప్పుడు క్వాలిఫై అయినట్టు, మన భారతదేశం యొక్క టీం దీనికి క్వాలిఫై అయినట్టు. సో లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాని ఓడించి భారతదేశం తమ యొక్క తొలి మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ టైటిల్ని సొంతం చేసుకుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది రెండవసారి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం మన భారతదేశం. ఇప్పుడు చైనాని ఓడించి మన భారతదేశం ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో 2024 మహిళా హాకీ జూనియర్ ఆసియా కప్ దీనికి హోస్ట్ కంట్రీ వచ్చేసరికి ఒమన్ దేశంలో మస్కట్లో దీన్ని నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 15 వరకు దీన్ని నిర్వహించడం జరిగింది. సో టోటల్ 10 జట్లు దీంట్లో పాల్గొన్నాయండి. అండ్ దీంట్లో ఛాంపియన్గా నిలిచింది మన భారతదేశం. సో ఇప్పుడు 2024లో మన భారతదేశం ఛాంపియన్గా నిలిచింది దీంట్లో. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో కూడా మన భారతదేశం దీంట్లో ఛాంపియన్గా నిలిచి ఉంది. సో కాబట్టి ఈ సంవత్సరంది సెకండ్ టైటిల్గా మనం చెప్పొచ్చు. అండ్ దీంట్లో రన్నరప్గా నిలిచినటువంటి దేశం చైనా. అండ్ 3వ స్థానంలో నిలిచింది దక్షిణ కొరియా దేశం 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. జాకిర్ హుస్సేన్ హూ బీట్ సింక్రెటిక్ రిథమ్ నో మోర్. ఇది మీకు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. జాకిర్ హుస్సేన్ అంటే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది తబలాని వరల్డ్ ఫేమస్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే దట్ ఈస్ జాకిర్ హుస్సేన్, మన భారతీయుడు. ఈయన ఇటీవల అమెరికాలో మరణించడం జరిగింది. తబలా మాస్ట్రో జాకిర్ హుస్సేన్ రీసెంట్గా మరణించారండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది మనకి ఈ జాకిర్ హుస్సేన్ కంటే కూడా ఎక్కువగా తబలా గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుందండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనం ఇతని గురించి కూడా తెలుసుకుందాం. ఇతను యాక్చువల్గా 1951 మార్చి 9వ తేదీన ముంబైలో జన్మించడం జరిగింది. ఈయనకి 1988 సంవత్సరంలో మన భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం జరిగింది. 2002 సంవత్సరంలో మన భారతదేశం యొక్క 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ ఇచ్చి గౌరవించడం జరిగింది. అండ్ తర్వాత రీసెంట్గా 2023 సంవత్సరంలో మన భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించడం జరిగింది. సో ఈయన పొందినటువంటి అవార్డులు వాటి యొక్క ఇయర్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. అండ్ అతను హిమాంలోని సెయింట్ మైకేల్స్ స్కూల్లో తన యొక్క ప్రాథమిక విద్యని అభ్యసించడం జరిగింది. తర్వాత ముంబైలోని సెయింట్ జార్జ్ కాలేజీలో పట్టభద్రులయ్యారు. తర్వాత తొలినాళ్లలో ఈయన ఎక్కువగా ఈ ముంబైలో రైలులో ప్రయాణించేవాడు. అక్కడ సీటు దొరక్క నేల మీద వార్తాపత్రికలు పరిచి వాటి మీద నిద్రపోయి ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తిగా ఈయన్ని చెప్పొచ్చు. సో అతని యొక్క ప్రయాణాల్లో తన యొక్క తబలాకి ఎవరి పాదాలు తగలకుండా విధంగా కూడా ఆయన సంగీత వాయిద్యాల్ని ఒడిలో పెట్టుకొని నిద్రించేవాడని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈయన రీసెంట్గా మరణించడం జరిగింది. అండ్ ఈ సంగీత వాయిద్యం గురించి అయితే మనం ప్రధానంగా తెలుసుకోవాలండి. అవనాద వాద్య, దీన్ని అవనాద వాద్య కిందకి వస్తుంది తబలా అనేటువంటిది, లేదా దీన్నే మెంబ్రా నో ఫోన్స్ అంటారు.
ఓకేనా, కొన్ని రకాలైనటువంటి సంగీత వాయిద్యాలని ఈ మెంబ్రానోఫోన్స్ అంటారు, లేదంటే పెర్కషన్ వాయిద్యాలని కూడా వీటిని పిలుస్తారండి. సో అవనాద వాయిద్యాల విభాగంలో ఒక మట్టి లేదా లోహపు కుండ లేదా చెక్క సీసా లేదా ఫ్రేమ్పై విస్తరించినటువంటి జంతువుల చర్మాన్ని కొట్టడం ద్వారా ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. సో వాటినే మనం అవనాద వాద్య లేదా మెంబ్రానోఫోన్స్ అని చెప్పేసి పిలుస్తారు. అదే కేటగిరీలో ఉండేటువంటిది ఈ తబలా అనేటువంటిది. ఈ తబలా అనేది ఉత్తర భారత శాస్త్రీయ సంగీతానికి చాలా ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. వీటిని యాక్చువల్గా డ్రమ్స్ ఉంటాయండి, చేతితో వాయిస్తారు ఈ డ్రమ్స్. వీటిలో 2 డ్రమ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి చిన్న డ్రమ్ ఉంటుంది, మరొకటి వచ్చేసి పెద్ద డ్రమ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్లో ఈ చిన్న డ్రమ్ ఏదైతే ఉందో ఈ చిన్న డ్రమ్ము, అలాగే వచ్చేసి పెద్ద డ్రమ్. చిన్న డ్రమ్ను వచ్చేసరికి దయాన్ అంటారండి, పెద్ద డ్రమ్ను బయాన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, చిన్న డ్రమ్ని దయాన్ అంటారు, పెద్ద డ్రమ్ని బయాన్ అంటారు. సో ఈ విధంగా ఈ 2 డ్రమ్లు ఉంటాయి, ఈ డ్రమ్స్ని వాయించడం జరుగుతుంది. దీన్నే మనం తబలా అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ అండి. దాంట్లో ప్రధానంగా తబలా అంటే మనకి గుర్తొచ్చేది జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ 17 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఒక్క లైన్లో చూద్దాం. అలాగే ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం కొన్ని ఎంసీక్యూస్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్స్ అండి. అయితే ఫస్ట్ మనం లాస్ట్ క్లాస్లో తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి విజయ్ దివస్కి సంబంధించి రీసెంట్గా మనం డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ని జరుపుకున్నాం. ఈ విజయ్ దివస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనం తీసుకున్నాం. వాటి రిలేటెడ్ ఆన్సర్స్ అయితే ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది నేమ్ ఆఫ్ ది అఫెన్సివ్ ఆపరేషన్ లాంచ్డ్ బై ది ఇండియన్ నేవీ ఆన్ కరాచీ డ్యూరింగ్ ది ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం టైంలో మన భారతీయ నేవీ కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ పేరు ఏమిటి అంటున్నారు. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రైడెంట్. తర్వాత ది నెంబర్ ఆఫ్ డేస్ ది 1971 ఇండో పాకిస్తాన్ వార్ వాజ్ లాస్టెడ్. యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ వార్ 1971 సంవత్సరంలో 13 రోజులు జరిగిందండి. 13వ రోజు మనం విజయం సాధించడం జరిగింది, 13 డేస్. తర్వాత వచ్చేసరికి ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఫర్ ఇండియా డ్యూరింగ్ ది 1971 వార్. 1971 యుద్ధం టైంలో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం టైంలో మన భారతదేశం యొక్క ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వాడు జనరల్ సామ్ మానేక్షా. తర్వాత ది కోడ్ నేమ్ అసైన్డ్ ఫర్ ది ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ క్యారీడ్ అవుట్ బై ది PAF ఆన్ ది ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ అండ్ రేడార్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆన్ December 13, 1971. ఇది యాక్చువల్గా పాకిస్తాన్ వాళ్ళు ఫాలో అయినటువంటి ఆ కోడ్ ఏదైతే ఉందో, సో ఆ కోడ్ చెప్పమంటున్నారు ఇక్కడ. సో అది వచ్చేసరికి ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అండి, ఆపరేషన్ చెంగిజ్ ఖాన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెంగిజ్ ఖాన్ దీనికి రిలేటెడ్ ఒక మూవీ కూడా ఉంది తెలుగులో, రానా దగ్గుపాటి తీసినటువంటి మూవీ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఆ మూవీ ఒకసారి చూడండి ఎంత ధైర్య సాహసాలు మన ఇండియన్ నేవీ ప్రదర్శించింది అనేది అక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ ది నేమ్ ఆఫ్ ది పాకిస్తానీ నావల్ సబ్మెరైన్ సంక్ బై ఇండియా ఇన్ ది 1971 వార్, దట్ ఈస్ PNS ఘాజీ. ఓకేనా, ద మూవీ పేరు కూడా ఘాజీ అండి, ఘాజీ అనేటువంటి మూవీ. ఐ థింక్ మీరు చూస్తే బెటర్ ఇలాంటి మూవీస్. PNS ఘాజీ అంటాం. ఈ షిప్పే ఇది లైక్ సబ్మెరైన్ అండి, సబ్మెరైన్ సింక్ అవ్వడం జరిగింది వాటర్లో. సో మన భారతీయ నేవీ ఇక్కడ దీంట్లో విజయం సాధించడం జరిగింది. అండ్ ది ఓన్లీ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు ది ఆనర్డ్ విత్ ది పరంవీర చక్ర పోస్టమస్లీ ఫర్ హిజ్ యాక్షన్ ఇన్ ది 1971 వార్. 1971 యుద్ధంలో అతను ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకి గాను మరణించిన తర్వాత పరంవీర చక్ర పొందినటువంటి ఏకైక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సన్ ఎవరంటే దట్ ఈస్ ద ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ PVC. ఓకేనా, దిస్ మ్యాన్ కమాండెడ్ ది గొరిల్లా రెసిస్టెన్స్ మూవ్మెంట్ కాల్డ్ ముక్తి బహిని డ్యూరింగ్ ది 1971 వార్. 1971 వార్ టైంలో ఈ గొరిల్లా రెసిస్టెన్స్ మూవ్మెంట్ ప్రదర్శించినటువంటి వ్యక్తి ఎవరు అంటారు, దట్ ఈస్ జనరల్ మొహమ్మద్ ఉస్మానీ. ఓకే, అండ్ దిస్ పాకిస్తానీ జనరల్ సైన్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ సైన్ చేసినటువంటి వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ AAK నియాజీ. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యానికి సంబంధించినటువంటి సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందం లేదా CPTPPలో 12వ సభ్యునిగా చేరినటువంటి లేదా మొదటి యూరోపియన్ సభ్యునిగా చేరినటువంటి దేశం ఏంటి అంటున్నారు. విచ్ కంట్రీ బికేమ్ ద 12th మెంబర్ అండ్ ఫస్ట్ యూరోపియన్ మెంబర్ ఆఫ్ ది కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ది ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. ఎక్సలెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలేటరల్ ఫ్రీ వ్యవసాయ రుణ పరిమితిని 1.6 లక్షల నుంచి ఎంతకి పెంచింది అంటున్నారండి.
RBI increases collateral free loan, agriculture loan limit from 1.6 lakh to dash. So that is 2 lakhs. Excellent. జార్జియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? జార్జియా దేశం యొక్క కొత్త అధ్యక్షుడిగా నియమితులైనటువంటి వాడు మిఖైల్ కవిలాష్విలి హూ బికమ్స్ జార్జియాస్ న్యూ ప్రెసిడెంట్. దట్ ఈస్ మిఖైల్ కవిలాష్విలి. మహిళా జూనియర్ ఆసియా కప్ 2024 విజేత ఎవరు? మహిళా జూనియర్ ఆసియా కప్ 2024 విజేత మన భారతదేశం. చైనా దీంట్లో రన్నరప్గా నిలిచింది. యాక్చువల్లీ మన భారతదేశానికి సెకండ్ టైటిల్గా మనం చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా మన భారతదేశం విజేతగా నిలిచింది. భారతదేశంలో మొట్టమొదటి మధుమేహ బయోబ్యాంక్ ఏ నగరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ సిటీ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి హైదరాబాద్ అండ్ ఆప్షన్ డి బెంగళూరు. ఎస్, కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్, ఆల్ ఆఫ్ యూ? ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈజ్ చెన్నై. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ రెండు కూడా కలిసి భారతదేశంలోనే మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ని చెన్నైలో స్థాపించడం జరిగింది. సో ఇది యాక్చువల్గా బయాలజికల్ నమూనాలని సేకరించడానికి, వాటిని ప్రాసెస్ చేయడానికి, వాటిని నిల్వ చేయడానికి రూపొందించబడినటువంటిది. మధుమేహ వ్యాధికి కారణాలు, దాని యొక్క వైవిధ్యాలు, దానికి సంబంధించినటువంటి రుగ్మతల మీద అధునాతన టెక్నాలజీస్ ఏవైతే పరిశోధనలు వాటన్నిటికీ కూడా సహాయపడే విధంగా దీన్ని అయితే ఇక్కడ స్థాపించడం జరిగిందండి. సో ఆప్షన్ బి ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ చెన్నై. నెక్స్ట్, మయోట్లో విధ్వంసం సృష్టించి మొజాంబిక్లో తీరాన్ని తాకినటువంటి తుఫాను పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సైక్లోన్ దట్ కాజ్ డివాస్టేషన్ ఇన్ మయోట్ అండ్ మేడ్ ల్యాండ్ఫాల్ ఇన్ మొజాంబిక్? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఫెంగల్, ఆప్షన్ బి కెన్నెత్, ఆప్షన్ సి ఫ్రెడ్డీ అండ్ ఆప్షన్ డి చిడో. ఎస్, క్విక్ గైస్, ప్లీజ్ ఆన్సర్, ఆల్ ఆఫ్ యూ. మీకు తెలియకపోయినా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అండి. మీరు ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్సర్ చేస్తేనే, మీరు ఇప్పుడు ఇన్కరెక్ట్ ఆన్సర్ చేసినా నెక్స్ట్ టైం మీరు ఆ క్వశ్చన్, అలాంటి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, సో బై లక్ మీరు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ చిడో. సో తుఫాను 4వ వర్గానికి చెందినటువంటి చిడో తుఫాన్ అండి. చిడో తుఫాన్ రీసెంట్గా డిసెంబర్ 15, 2024 మొజాంబిక్లోని కాబో డెల్గాడో ప్రావిన్స్ ఏదో దీంట్లో ల్యాండ్ ఫాల్ చేయడానికి ఇది ముందు 220 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. మయోట్లో చాలా విధ్వంసం సృష్టించినటువంటి తుఫాన్గా దీన్ని మనం చెప్పొచ్చు. ఓకే, సో దట్ ఈస్ డి. చిడో ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, చిడో. నెక్స్ట్ వన్, డెజర్ట్ నైట్ వైమానిక పోరాట అభ్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటున్నారు? సో విచ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది డెజర్ట్ నైట్ ఎయిర్ కాంబాట్ ఎక్సైజ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్సైజ్ గురించి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీరు సింపుల్గా వీటిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎక్సైజ్ నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సైజ్ తీసుకున్నారు. అది ఏ దేశాలకి మధ్య జరిగేటువంటి ఎక్సైజ్, అది మిలిటరీ ఎక్సైజా, లేకుంటే నేవీ ఎక్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సైజా, ఇలాంటివి తెలుసుకోవాలి. ఆ తర్వాత అవి రీసెంట్గా ఎక్కడ జరిగినాయి, రీసెంట్గా జరిగింది ఎన్నో వచ్చినాయి, ఇలాంటివి తెలుసుకోండి చాలు. వీటి రిలేటెడ్ ఈ డెజర్ట్ నైట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ కంప్లీట్గా మీకు brainbuzzacademy.com వెబ్సైట్లో కూడా ఇచ్చింది. ప్లీజ్ రీడ్ దట్ కరెంట్ అఫైర్. అండ్ ఆప్షన్స్ తీస్తే, ఆప్షన్ భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్ ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ. ఆప్షన్ సి భారతదేశం, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆప్షన్ డి భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌదీ అరేబియా. ఎక్సలెంట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి. సో ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ రకమైనటువంటి ఎక్సైజెస్ గురించి అడిగినప్పుడు మోస్ట్లీ మన భారతదేశం కూడా ఖచ్చితంగా ఆప్షన్స్లో ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశానికి ఇతర దేశాలకి మధ్య జరిగేటువంటి ఎక్సైజెస్ అభ్యాసాలనే మనం అడుగుతారు. అండ్ మీరు ఆప్షన్ బిలో చూస్తే, ఆప్షన్ బిలో యాక్చువల్గా ఇండియా లేదు, ఫ్రాన్స్, యుఏఈ, జర్మనీ ఉంది. కాబట్టి మీరు సింపుల్గా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, గుడ్డిగా కూడా ఎలిమినేట్ చేయొచ్చు అలాంటి వాటిని అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ భారతదేశం, ఫ్రాన్స్ అండ్ యుఏఈ, దట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. డెజర్ట్ నైట్, సో ఎయిర్ కంబాట్ ఎక్సైజ్ అంటాం. ఇది అరేబియా సముద్రంలో నిర్వహించడం జరిగిందండి. అరేబియా సముద్రంలో నిర్వహించారు. భారతదేశం, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 3 దేశాల మధ్య
జరిగేటువంటి త్రైపాక్షిక డ్రిల్గా మనం దీన్ని చెప్పొచ్చు. దీంట్లో రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించి సుఖోయ్ 30 MKIలు, రాఫెల్స్ యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇంటర్ ఆపరబిలిటీ మరియు అధునాతన పోరాట నైపుణ్యాలని మెరుగుపరచడం మీద మన 3 దేశాలు కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఈ 3 కూడా ఈ అభ్యాసంలో పాల్గొనడం జరిగింది. సో 3 రోజుల పాటు దీన్ని నిర్వహించడం జరిగిందండి. 3 రోజుల పాటు నిర్వహించారు. 3 దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా 2022 సంవత్సరంలో అయితే దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇండో పసిఫిక్ మరియు పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో పెరుగుతున్నటువంటి రక్షణ సంబంధాలని అలాగే భద్రతని బలోపేతం చేయడానికి మన 3 దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, భారతదేశం కానీ, తర్వాత ఫ్రాన్స్ కానీ, ఈ 3 దేశాల మధ్య సహకారాన్ని అయితే ఆ నిబద్ధతను అయితే ప్రధానంగా ఈ డెజర్ట్ నైట్ అనేటువంటి ఎక్సర్సైజ్ మనకి క్లియర్గా చెబుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రారంభించినటువంటి జల్ వాహక్ పథకం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్లో. ఇటీవల ప్రారంభించినటువంటి జల్ వాహక్ పథకం యొక్క లక్ష్యం ఏమిటి అంటున్నారు. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రీసెంట్లీ లాంచ్డ్ జల్ వాహక్ స్కీమ్? ఆప్షన్ ఏ పోర్టు మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచడం, ఆప్షన్ బి లోతట్టు జలమార్గాల కార్గోని పెంచడం, ఆప్షన్ సి తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆప్షన్ డి మత్స్య పరిశ్రమని మెరుగుపరచడం. సో ఎస్టర్డే క్లాస్లోనే మనం డిస్కస్ చేస్తున్నాం దీన్ని. జల్ వాహక్ పథకం వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గానే ప్రారంభించడం జరిగింది. ఎస్, నేషనల్ వాటర్వే 1, నేషనల్ వాటర్వే 2 అండ్ నేషనల్ వాటర్వే 16 ఈ మూడింటిలో కూడా దీన్ని ప్రారంభించారు. ఎక్సలెంట్. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ B is the correct. So that is boost inland waterways cargo. Okay, so inland waterways గంగా, బ్రహ్మపుత్ర, బరాక్. సో ఈ 3 నదులు ఏవైతే ఉన్నాయో ఈ గంగా నది మీద ఉండేటువంటి దాన్నే మనం నేషనల్ వాటర్వే 1 అంటాం. బ్రహ్మపుత్ర నది మీద నేషనల్ వాటర్వే 2, జాతీయ వాటర్వే 2 అండి. సో అలాగే బరాక్ నది మీద ఉండేది నేషనల్ వాటర్వే 16. సో ఈ మూడింటి మీద కూడా రీసెంట్గా ఈ రవాణాని ప్రోత్సహించడం, జల రవాణా కార్గో సదుపాయాన్ని ప్రోత్సహించడం కోసంగా ఈ జల్వాహక్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ పథకం ప్రత్యేకంగా ఈ ఇన్లాండ్ జల మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వస్తువుల్ని రవాణా చేసేటువంటి కార్గో యజమానుల్ని లక్ష్యంగా పెట్టుకొని దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా కూడా మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్. సో ఇవి 17 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ 1-liners క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు 18th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇంకా మనం తీసుకోలేదు, సారీ ఫర్ ద లేట్. ఈ క్లాస్ అయితే మీకు టుడే 7:30 PM ఉంటుందండి, 7:30 PM. ఓకేనా? సో ఈరోజు క్లాస్ 7:30 PM. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈలోగా మన brainbuzzacademy.com వెబ్సైట్లో ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తున్నాయి. ప్లీజ్ గో త్రూ ఇట్, ప్లీజ్ రీడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.